ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకు నోటీసులు అందాయి. సిట్ విచారణకు హాజరవుతారా లేదా అనేటువంటి చర్చ జోరుగా జరుగుతోంది. ఉదయం 11 గంటలకు హాజరు కావాలని సిట్ ఆదేశించింది. చక్రధర్ గౌడ్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణ జరగనుంది. ఇక ప్రైవేట్ ఛానల్ ఎండీతో కలిసి హరీష్ రావు ట్యాపింగ్కు పాల్పడినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేట్ ఛానల్ ఎండీని మరోసారి విచారించేటువంటి అవకాశం అయితే ఉంది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆదేశాలు అయితే వెళ్ళాయి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, కీలకమైనటువంటి మలుపు ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి హరీష్ రావుకి అయితే నోటీసులు అందాయి. మరి విచారణకు హాజరవుతారా లేదా? ఈ 9 గంటలకి బీఆర్ఎస్ భవన్కి అయితే హరీష్ రావు వెళ్ళబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. మరి ఇప్పటి వరకు కూడా నేను 11 గంటలకి హాజరవుతానా లేదా అనేది ఒక క్లారిటీ అయితే ఆయన ఇవ్వలేదు. నోటీసులు అందుకున్నారో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితి. అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి పెద్ద ఎత్తున గత 2 సంవత్సరాలు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇటు మొత్తం తెలుగు రాష్ట్రాల్లో కూడా చర్చనీయాంశమైంది. ఇప్పటికే ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో హరీష్ రావు పేరు, అలాగే ప్రభాకర్ రావు, మాజీ ఎస్ఐబి అధికారులు చాలా మంది ఉన్నారు. దాంతో పాటుగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. తిరుమూర్తి కావచ్చు, ఇట్లా చాలా మంది ఉన్నారు. వాళ్ళను కూడా ఇదివరకే తెలిసింది. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే సిపి సజ్జనార్ నేతృత్వంలో సిట్ వేసిన తర్వాత పెద్ద ఎత్తున అందరినీ కూడా ఇంటరాగేషన్ చేస్తా ఉన్నారు. సో దీంట్లో భాగంగా హరీష్ రావుకి మరోసారి నోటీసులు ఇచ్చారు. ఎందుకంటే ఇప్పటికే హరీష్ రావుకు సంబంధించి అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో సుప్రీంకోర్టు కూడా దాన్ని కొట్టేసింది. అంటే విచారణ ఎందుకు పదే చేస్తున్నారు, 2 సంవత్సరాలు అవుతుంది, కరెక్ట్ ఆధారాలు లేకుండా ఎట్లా విచారిస్తారని చెప్పేసి ఇప్పటికే సుప్రీంకోర్టులో కొట్టేసిన పరిస్థితి ఉంది. సో మరోసారి ఎందుకంటే ప్రభాకర్ రావు, చిరుమూర్తి, ఏదైతే ఐ న్యూస్ మాజీ ఎండి, వీళ్ళందరినీ కూడా విచారించిన తర్వాత కొన్ని కీలక సమాచారాలు మా దగ్గర ఉన్నాయంటూ కూడా మళ్ళీ ఒకసారి రావాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే చక్రధర్ గౌడ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఏదైతే ఆయన సిద్దిపేట నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఒక మాజీ ఛానల్ ఎండి తోటి కుమ్మక్కై అంత తతంగాన్ని నడిపాడు అనేది దాంట్లో పేర్కొన్నారు. ముఖ్యంగా పెద్ద ఎత్తున ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్ద ఎత్తున మరి హరీష్ రావు నిన్న ఏదైతే హరీష్ రావు ఇంటికి నిన్న పోలీసులు వెళ్ళడం జరిగింది. అక్కడ హరీష్ రావు అందుబాటులో లేకపోవడం, సో అలాగే మొత్తం కూడా చర్చనీయాంశంగా మారింది. ఆయన సిద్దిపేటలో ఉన్నాడు అని తెలుసుకుని సో నోటీసులు అయితే పంపించారు. సో ఇప్పటికే అధికారికంగా ప్రస్తుతం ఉన్న అప్డేట్ వరకు అయితే అధికారికంగా 9 గంటలకు బీఆర్ఎస్ భవన్ కి చేరుకుంటారు. అలాగే ఇప్పటికే మొత్తం బీఆర్ఎస్ సంబంధించినటువంటి క్యాడర్ కూడా మొత్తం అలర్ట్ అయింది. సో ఎందుకు ఈ నోటీసులు ఇచ్చారు అనేది ఒకవైపు వాళ్ళు చెప్తున్నది అంటే నిన్న మాట్లాడినటువంటి మాటలు ఏదైతే ఈ డీజిల్ కి సంబంధించిన కుంభకోణం కావచ్చు, బొగ్గుకు సంబంధించినటువంటి కుంభకోణం కావచ్చు, రేవంత్ రెడ్డి యొక్క బంధువులకు ఇవన్నీ అంటగడుతున్నాడు, ఇవన్నీ చేస్తున్నాడని చెప్పడం ఒకవైపు పెద్ద చర్చనీయాంశంగా మారింది. కమిషన్ల కోసమే సింగరేణిని వీళ్ళు ఇది చేస్తున్నారనేది కూడా ఒక అంశం తెర మీదకి తీసుకొచ్చాడు. నిన్న పెద్ద ఎత్తున హరీష్ రావు మాట్లాడినటువంటి ప్రెస్ మీట్ మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అటు మొత్తం కూడా అన్ని పార్టీలలో రాజకీయంగా అటు మొత్తం కూడా చర్చనీయాంశమైంది. దీని వెనుక అంటే ఈ కుంభకోణం వెనుక పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి, మంత్రులు అందరూ ఇన్వాల్వ్డ్ అయి ఉన్నారు. కాబట్టే సో ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి సిట్ కు సంబంధించిన నోటీసులు ఇస్తా ఉన్నారు. ఎక్కడ కుంభకోణం బయటపడుతుందో అని చెప్పేసి మళ్ళీ ఒకసారి ఈ నోటీసులు ఇచ్చారు అని చెప్పేసి హరీష్ రావు వర్గం చెప్తుంది. ఇప్పటికే 9 గంటలకు బీఆర్ఎస్ క్యాడర్ అంతా ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, కేటీఆర్ మొత్తం కూడా తెలంగాణ భవన్ కి వస్తారని అఫీషియల్ గా ఇప్పటికైతే సమాచారం ఉంది. అక్కడ నుంచి బయలుదేరి జూబ్లీహిల్స్ కి అందరూ మీటింగ్ పెట్టుకున్న తర్వాత సో జూబ్లీహిల్స్ పిఎస్ కి అయితే హరీష్ రావు రానున్నాడు. మరి సిట్ విచారణలో మళ్ళీ ఏం మాట్లాడనున్నారో చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. సతీష్, 9 గంటలకి బీఆర్ఎస్ భవన్కి వెళ్తున్నారంటే ప్రెస్ మీట్ లాంటిది కండక్ట్ చేస్తారా, లేకపోతే పార్టీ ఇంటర్నల్ మీటింగ్ ఉంటుందంటారా? కీలక నేతలతో దీనికి సంబంధించి అనేది ప్రధానంగా చర్చనీయాంశం అవుతున్నటువంటి పరిస్థితి. ఒకవేళ హాజరు కానటువంటి పరిస్థితి ఒకవేళ ఉంటే ఆయన నోటీసులు అందుకున్నారో లేదో కూడా ఇప్పటికీ నాకు అందలేదని అంటారా, లేకపోతే దీనికి సంబంధించి తన తరపు న్యాయవాదులు హాజరవుతారు, దీనికి సంబంధించి వారు ఏదైనా క్లారిటీ ఇచ్చేటువంటి
ప్రయత్నం చేస్తారని రకరకాలుగా జోరుగా చర్చ జరుగుతుంది. ఒకవేళ బీఆర్ఎస్ భవన్లో ప్రెస్ మీట్ పెడితే ఏ అంశాన్ని ప్రస్తావించేటువంటి అవకాశం ఉందనే ఒక క్యూరియాసిటీ కూడా ఉంది. దీనికి సంబంధించి ఏంటి సతీష్? ప్రెస్ మీట్ అయితే పెట్టే అవకాశాలు లేదు. ఇంటర్నల్ గా మీటింగ్ పెట్టినున్నారు మురళి. ముఖ్యంగా ఇప్పటికే అంటే బీఆర్ఎస్ దానికి సంబంధించిన మీడియాకు సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. 9 గంటలకు పెద్ద ఎత్తున మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా బీఆర్ఎస్ సంబంధించిన క్యాడర్ మొత్తం కూడా ఇటు కేటీఆర్ ఆధ్వర్యంలో హరీష్ రావు వీళ్ళంతా కూడా హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళిద్దరు నేతృత్వంలో బీఆర్ఎస్ భవన్ లో దాదాపు మీటింగ్ పెట్టనున్నారు. ఈ దీనికి సంబంధించి ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి మొత్తం కూడా వివరించనున్నారు హరీష్ రావు. దీనికి సంబంధించి దాని తర్వాత అక్కడ నుంచి బయలుదేరి ఆ క్యాడర్ కూడా ఆయనతో పాటు వస్తుంది. సో అక్కడ నుంచి బయలుదేరి జూబ్లీ పిఎస్ కి అయితే వెళ్ళనున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంటది. ముఖ్యంగా ఏదైతే ఈ నోటీసులు పదే పదే ఇప్పుడున్నటువంటి అప్పట్లో ఎస్ఐబిగా చీఫ్ గా ఉన్నటువంటి ప్రణీత్ రావుతో సహా అప్పటి పోలీసు అధికారులు భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు వీళ్ళందరినీ విచారించిన తర్వాత, అలాగే మాజీ పిఎస్ లు మాజీ సిఎస్ సోమేష్ కుమార్, శాంతి కుమారి, జిఏడి మాజీ సెక్రటరీ రఘునందన్ రావు, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చందన్ వీళ్ళందరి స్టేట్మెంట్లు విచారించిన తర్వాత పెద్ద ఎత్తున ఈ కేసు మళ్ళీ తెరపైకి రావడం ఒక చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే సిట్ ఏదైతే సజ్జినార్ నేతృత్వంలో సిట్ వేసిన తర్వాత పెద్ద ఎత్తున వీళ్ళందరి పైన ఒక్కసారిగా మళ్ళీ ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది తెర మీదకి వచ్చింది. కానీ హరీష్ రావు సంబంధించి ఆయన చెప్తున్నది ఏంటంటే, ముఖ్యంగా మీరు ఎన్నిసార్లు పిలిచినా నేను వస్తాను, ఎన్నిసార్లు ఇది చేసినా నేను రెడీగా ఉన్నాను, ఎందుకంటే నేను తప్పు చేయలేదని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. సో దానికి సంబంధించి ఇక్కడ ఉన్న ప్రభుత్వం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కావాలని డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుంది, నన్ను కావాలని ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను కుంభకోణం బయట పెట్టినందుకే మళ్ళీ ఒక్కసారి నాకు నోటీసులు ఇచ్చారు తప్ప దీంట్లో పెద్దగా ఏమీ లేదు, దీంట్లో పెద్దగా ఒరిగేది ఏమీ లేదు. నేను ఇట్లాంటి తప్పుడు కేసులని పెట్టి నాకు నోటీసులు ఇచ్చినా నేను భయపడేది లేదు. సో పెద్ద ఎత్తున ఆయన మాట్లాడిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. మరి సిట్ విచారణ తర్వాత అయితే ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉన్నది. సో సిట్ విచారణ తర్వాత ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హరీష్ రావుకు నోటీసులు అందాయి. సిట్ విచారణకు హాజరవుతారా లేదా అనేటువంటి చర్చ అయితే జోరుగా జరుగుతోంది. ఉదయం 11 గంటలకు హాజరు కావాలని సిట్ అయితే ఆదేశించింది. చక్రధర్ గౌడ్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణకు సంబంధించి ఆయన హాజరవుతున్నారు. ఇక ప్రైవేట్ ఛానల్ ఎండీతో కలిసి హరీష్ రావు ట్యాపింగ్కు పాల్పడినట్లుగా అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇక ప్రైవేట్ ఛానల్ ఎండీని మరోసారి విచారించేటువంటి అవకాశం అయితే ఉంది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆదేశాలు అయితే వెళ్ళాయి. ఉదయం 9 గంటలకు బీఆర్ఎస్ భవన్లో కీలక నేతలతో ఆయన సమావేశం కానున్నారు. ఈ పార్టీ ఇంటర్నల్ మీటింగ్కి సంబంధించిన తర్వాత 11 గంటలకి జూబ్లీహిల్స్లోని విచారణకు హాజరవుతారా లేదా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది.